హలో ఉదయసింహ సార్. హాయ్ సార్. సార్ నేను మొన్న రీసెంట్గా దురంధర్ మూవీ చూశాను. నాకు బాగా నచ్చింది. ఎస్ సార్. కానీ ఆన్లైన్లో సోషల్ మీడియాలో అదొక ప్రొపగాండా మూవీ అని అంటున్నారు. అంటే ఒక భారతదేశం గురించి మన ఏజెంట్స్ ఒక వేరే దేశంలోకి వెళ్ళి వాళ్ళు ఎవరో తెలియకుండా వాళ్ళ ఐడెంటిటీని చంపుకొని అక్కడ ఉన్నటువంటి రహస్యాలని మనకి పంపించడం, దాని ద్వారా మన దేశ భద్రతని కాపాడడం చాలా గొప్ప విషయం చేస్తున్నారు. అలాంటి విషయాలు బయట వాళ్ళకి తెలియడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి మూవీస్ ఇలా బయటి ప్రపంచానికి తెలియపరచడంలో వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారని నాకు అనిపిస్తుంది. కానీ కొందరు దీన్ని ప్రొపగాండా అంటారు. Yes, sir. మీరేం చూస్తారు? ఒక హిస్టరీ ఫ్యాకల్టీ లాగా దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఏం లేదు సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ పీపుల్ మనం ఒకలాంటి మూవీస్కి అలవాటు పడున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు రా బేస్ మీద మూవీస్ రాలేదా అని అంటే వచ్చాయి. బాలీవుడ్లో పఠాను, వార్, ద టైగర్ ఇట్లాంటి మూవీస్ చూపించడం జరిగింది. మరి దాంట్లో ఎంతసేపు రానే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ, పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఎప్పుడు ఒక లవ్ స్టోరీ, ఒక మసాలా సాంగ్స్, వీళ్ళిద్దరు చాలా హెల్ప్ చేసుకుంటున్నారు ఒకరికొకరికి అన్న పోర్ట్రేయల్ జరుగుతుంది సార్. దట్ ఈస్ ద కామన్ పర్సెప్షన్ క్రియేట్ చేశారు ఒక రకంగా. అవును, పాకిస్తాన్ తోటి కాదు, మనకి ఏ దేశంతోనైనా మనకి పీసే కావాలి. కానీ మరి వాళ్ళకి కావాలని లేనప్పుడు సమ్ పీపుల్ ఫ్రమ్ అవర్ సైడ్ వెళ్ళి అక్కడ సాక్రిఫైస్ చేస్తున్నారు సార్. నా దృష్టిలో ఆదిత్య ధర్ చేసిన మూవీ, డైరెక్టర్ సార్ ఆదిత్య ధర్ డైరెక్టర్ చేసిన మూవీ దురంధర్ ఈజ్ డిపిక్టింగ్ ద రియాలిటీ యాజ్ క్లోజ్లీ యాజ్ పాసిబుల్ సార్. దాన్ని ప్రొపగాండా అనే వాళ్ళు అనొచ్చు సార్. ఈ దేశంలో అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. మీరు ప్రొపగాండా అంటున్నారు, కానీ ప్రజలు తరలి వెళ్ళి చూస్తున్నారు మూవీని. మరి ఒకరు ప్రొపగాండా అన్నంత మాత్రాన ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా సార్. దే ఆల్సో హ్యావ్ దర్ థింకింగ్ కెపాసిటీ. వాళ్ళకి ఆలోచన శక్తి ఉన్నది, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు. మీరు నువ్వు ప్రొపగాండా అనగానే నమ్మేయడానికి, వీడు ప్రొపగాండా కాదు అంటే నమ్మేయడానికి. ఇప్పుడు నిజంగా వాళ్ళు చూపించిన దురంధర్లో చూపించిన సత్యం కాకపోయి ఉంటే వీళ్ళు నమ్మరు సార్. దాన్ని నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది ప్రొపగండా అని చెప్పకుండానే వీళ్ళకే తెలిసిపోతుంది ప్రొపగండా అనేసి. సో అది నా ఉద్దేశం సార్. అండ్ ఏ స్టోరీలో అయినా సార్ సినిమా అనగానే ఒక సినిమాటిక్ లిబర్టీ కొంచెం తీసుకుంటారు సార్. దానివల్ల కొందరికి అనిపించవచ్చు, బట్ సేయింగ్ ఇట్ ఇస్ కంప్లీట్ ట్రూత్ ఆర్ కంప్లీట్ ప్రొపగండా, ఐ థింక్ ఇట్ మే నాట్ బి కరెక్ట్. డైరెక్టర్ హ్యాస్ షోన్ హిజ్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ జస్టిఫైయింగ్ చేసుకుంటూ చూపించాడు. మళ్ళీ అది సినిమాలా చూడాలి సార్. అది ఒక క్రియేటివ్ ఆర్ట్. కరెక్ట్. సో అది పీపుల్ కనెక్ట్ అయింది అది సినిమా. అది కానీ అందులో కొన్ని రియాలిటీస్ ఏవైతే రియల్గా జరిగినాయో చూపెట్టారు కాబట్టి అది మనం అప్రిషియేట్ చేయాలి సార్. వాస్తవం సార్. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటారు అని అంటే ఇది బీజేపీని ప్రమోట్ చేస్తుందని చెప్పేసి. మేమైతే సినిమాని ప్రమోట్ చేయట్లేదు, బీజేపీని ప్రమోట్ చేయట్లేదండి. కానీ అది ఒక దేశం గురించి మనలో దేశభక్తి నింపేటటువంటి సినిమా కాబట్టి మనం డిస్కషన్ పెట్టాము. మరి ఇది బీజేపీని ప్రమోట్ చేస్తుంది అని అంటుంది, కానీ నాకు ఎక్కడ బీజేపీ అనిపించలేదు. మీరేమంటారు సార్? కొన్ని ఆ మూవీ నేను కూడా చూశాను కాబట్టి అక్కడిక్కడ మోడీ క్లిప్పింగ్స్ పెట్టడం కానీ, అట్ ద సేమ్ టైం చాయ్ వాలా అని రిఫరెన్స్లు చాలాసార్లు రావడం వల్ల డెఫినెట్లీ సహజంగా కొందరికల్లా అనిపించచ్చు సార్. కానీ అలానే లాస్ట్లో ఎప్పుడైతే రాకేష్ బేడి గారి క్యారెక్టరే పెద్ద స్పై లాగా మనకు తెలిసినప్పుడు, ఆయన ఎప్పటి నుంచో మరి 45 ఏళ్ళ కింద వచ్చినాడు కదా. మరి అప్పుడు 45 ఏళ్ళ కింద బీజేపీ అయితే లేదు కదా మరి పార్టీ. అంటే ఆయనను పంపించింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా. సో మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తన తరపున చేసింది, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది అన్నట్టుగా నాకు కొంచెం బ్యాలెన్స్డ్గా అనిపించింది. కానీ అది ఒకటే పార్టీకి ప్రొపగాండా లాగా అయితే నాకు అనిపించలేదు సార్. సో ఎప్పుడైనా సినిమాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దాన్ని ఒక సినిమా లాగా చూసి నిజంగా ఎంటర్టైన్మెంట్ ఉంది అని అన్నప్పుడు దాన్ని మనం ఆస్వాదించాలి, అంతవరకే. అందులో దేశభక్తి ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా మనం స్వీకరించాలి దాన్ని. థ్యాంక్ యూ సార్. అంటే ఒక ఈవెంట్ ఏదైతే ఇప్పుడు అందరు డిస్కస్ చేస్తున్నా దాని మీద మీ యొక్క ఇన్సైట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.